లెట్స్ అండర్స్టాండ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఫస్ట్ ఇక్కడ గిట్ అని మాట్లాడుకున్నాం కదా, ఆ గిట్ ఇస్ నథింగ్ బట్ VCS అనమాట. ఓకే, వాట్ ఈస్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్? మా జస్ట్ లెట్స్ బ్రేక్ దిస్ డౌన్. ఓకే, సో లెట్స్ బ్రేక్ దిస్. ఓకే, సో ఎ సిస్టమ్ which controls different versions. Okay, the thing is ఒక సిస్టమ్ ఉంది. సిస్టమ్ ఇన్ ద సెన్స్ అర్థం చేసుకోవాలి, ఒక టూల్. ఇప్పుడు డ్రిల్లర్ ఫర్ డ్రిల్లింగ్, ఆ టూల్కి చెప్పిన పని చేస్తుంది, దాని పాటికి అదే చేస్తుంది ఆటోమేటిక్లీ, రైట్? సో మనం హ్యూమన్ ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సిన వల్ల అలా సిస్టమ్ విచ్ కంట్రోల్స్ డిఫరెంట్ వర్షన్స్. సో ద క్వశ్చన్ ఈజ్ వర్షన్స్ ఆఫ్ వాట్ అనేది క్వశ్చన్, రైట్? లెట్స్ సీ వర్షన్స్ ఆఫ్ వాట్ అంటే వర్షన్స్ ఆఫ్ కోడ్ అనమాట. ఓకే, సో సింపుల్ ఈ స్లైడ్తో మీకు చాలా సింపుల్గా అర్థమైపోతుంది ద పర్పస్ ఆఫ్ గిట్ అనే టూల్ని. ఓకే, సి మనకి ఫస్ట్ డెవలపర్స్ ఉన్నారు. డెవలపర్స్ ఏం చేస్తారు? కోడ్ రాస్తారు. అంటే ఇప్పుడు మనం చూడబోయే ప్రాజెక్ట్ వచ్చి SSP నేమ, శివసాయి పర్సివరెన్స్ అనే ఒక సాఫ్ట్వేర్ని తయారు చేయబోతున్నాం. దానికి డెవలపర్స్ 2 డెవలపర్స్ ఉన్నారు. కన్సిడర్ D1 అనే డెవలపర్, D2 అనే డెవలపర్ ఉన్నారు. ఒకరే అన్ని చేయలేరు కదా, మల్టిపుల్ డెవలపర్స్ ఉంటారు. సో వాట్ హ్యాపెన్ నౌ ఇస్ developer 1 developed 100 lines of code. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఎ జావా కోడ్. సో 100 lines of జావా కోడ్ అని డెవలపర్ 1 రాశారు. ఇతను రాసిన తర్వాత ఇది వర్షన్ 1 ఆఫ్ ది ప్రోడక్ట్ అనుకున్నాం, ఫైన్. సో ఇప్పుడు మనకి మన సాఫ్ట్వేర్ బ్రౌజర్లో వర్షన్ 1 అనేది ఓపెన్ అవుతుంది ఆల్రెడీ. మేబీ అంటే కన్సిడర్ ఈమెయిల్ లాగిన్, ఈమెయిల్ ద్వారా స్టూడెంట్స్ లాగిన్ అవ్వచ్చు వెబ్సైట్కి. ఇంకా OTP మొబైల్ ద్వారా, మొబైల్ నెంబర్ ఇస్తే OTP ద్వారా లాగిన్ అనేది లేదు, ఎందుకంటే ఆ ఫీచర్ ఇంకా డెవలప్ చేయలేదు ఈ డెవలపర్. సో ఆ రెస్పాన్సిబిలిటీ D2కి ఇచ్చారనుకుందాం. సో నవ్ వాట్ హ్యాపెన్స్, వర్షన్ 1 ఆఫ్ కోడ్లో 100 lines ఆఫ్ కోడ్ ఉంది, D1 డెవలప్ చేశారని ఒక క్లారిటీ ఉంది. నవ్ వర్షన్ 2లో ఏమవుతుందంటే దిస్ ఇస్ వర్షన్ 2 నవ్ ప్లస్ 60 lines యాడ్ అయితే మా ఇప్పుడు 160 lines ఉన్నాయి. అంటే దిస్ 100 + 60 ఇక్కడ. సో అండర్స్టాండ్ దట్. ఓకే, ఫైన్. 100 + 60 lines ఆఫ్ కోడ్. ఇక్కడ ఏమవుతుంది, వర్షన్ 2 ఆఫ్ ద కోడ్ వచ్చింది. దీంట్లో జస్ట్ అండర్స్టాండ్, వర్షన్ 1లో ఈమెయిల్ లాగిన్, వర్షన్ 2లో వచ్చేసి మొబైల్ OTP లాగిన్ అనుకుందాం. అంటే మొబైల్ నెంబర్ ఇస్తే OTP వస్తుంది, అది ఇచ్చిన వెంటనే లాగిన్ అవుతుంది. సో వర్షన్ 1లో ఓన్లీ ఈమెయిల్ లాగిన్ కాబట్టి ఇప్పుడు ఈమెయిల్ లాగిన్ ఉంది. నౌ వర్షన్ 2 ఈ 60 lines ఆఫ్ కోడ్ కూడా ఇక్కడ యాడ్ అయింది కాబట్టి ఈమెయిల్ లాగిన్ ప్లస్ మొబైల్ లాగిన్ విత్ OTP, రైట్? సో ఇన్ని చేంజెస్ జరిగితే అంటే జస్ట్ ఈమెయిల్కి మొబైల్ బేస్డ్ లాగిన్కి ఇన్ని అయితే, సో వాట్ విల్ హ్యాపెన్ టు ద మల్టిపుల్ ఫీచర్స్? అంటే ఆన్లైన్ కోర్సెస్ పెట్టచ్చు మనం, అండ్ కోర్స్ డీటెయిల్స్, చాలా ఫీచర్స్ పెట్టచ్చు కదా వెబ్సైట్లో. ఎన్ని ఫీచర్స్ ఉంటే ఎన్ని మంది డెవలపర్స్ వర్క్ చేస్తారు, ఎంత లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. సో ఇదంతా హ్యూమన్ ట్రాక్ చేయకుండా మనకేమది, మనం ఏం చేయొచ్చు అంటే విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ టూల్స్ లైక్ గిట్. ఓకే, వాట్ ఈస్ ఎ గిట్ అంటే ఇట్ హెల్ప్స్ అస్ టు ట్రాక్ ద కోడ్. ఓకే, ఏ టైంకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ D1 డెవలపర్ బేసికలీ రిటర్న్ దిస్ 100 lines ఆఫ్ కోడ్, he did this. Okay, he uploaded at this time, everything is can be tracked using git as a tool. Okay, and D2 లాగిన్ అయ్యారు, ఇతను 60 lines ఆఫ్ కోడ్ మళ్ళీ యాడ్ చేస్తారు. ప్రతి ఒక్కటి గిట్ అనే టూల్ ట్రాక్ చేయగలదు, ఫైనా? ఆల్రైట్, సో గిట్ అనేది ఇక్కడ మీకు అర్థమైండొచ్చు ఇప్పుడు. బట్ వాట్ ఈస్ గిట్హబ్? ఓకే, ఇక్కడ గిట్హబ్ అనేది కూడా ఇంకోటి హైలైట్ చేస్తాయి కదా, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఫైన్ మా. సో యాక్చువల్లీ లెట్స్ జంప్ నౌ. సో గైస్ వాట్ హ్యాపెన్స్ ఈజ్, సి ఒక ప్రాజెక్ట్ అయిన తర్వాత నేను చెప్పినట్టు ఈమెయిల్ లాగిన్ ఒక డెవలపర్ చేయొచ్చు, OTP లాగిన్ ఒక డెవలపర్ చేయొచ్చు, కోర్స్ డీటెయిల్స్ ఒకరు చేయొచ్చు, అబౌట్ అస్ డీటెయిల్స్ ఒకరు చేయొచ్చు. సో మల్టిపుల్ ఫీచర్స్, 5 features మీద 5 different డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు SSP అనే ప్రాజెక్ట్, ఫైన్. ఇక్కడ ఈ 5 different డెవలపర్స్ వాళ్ళ ఓన్ ల్యాప్టాప్స్ ఇవి కనిపిస్తున్నాయి కదా. సో వీళ్ళు 5 different డెవలపర్స్ వాళ్ళ ఓన్ ల్యాప్టాప్స్ మాది. గిట్ అనే టూల్ వాళ్ళ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకొని దే విల్ ట్రాక్ దేర్ కోడ్ లోకలీ అంటే ఏమి, వాళ్ళ ఓన్ ల్యాప్టాప్లో. ఓకే, వాళ్ళ ఓన్ ల్యాప్టాప్లో. నేనేం చెప్పాను ఇక్కడ, D1 కోడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇతను D1 మా, ఇతను D2, ఇతను 3, ఇతను 4 అండ్ దిస్ గై ఇస్ 5. సో నౌ వాట్ హ్యాపెన్స్ గైస్, ఒకటి చాలా క్లియర్గా అర్థం చేసుకోండి, దట్ ద కంప్లీట్ SSP.com product is the combination of D1 plus D2 plus D3 plus D4 plus D5 కోడ్. అంటే ప్రతి ఒక్క డెవలపర్ కోడే కదా
ఫైనల్ ప్రోడక్ట్ ని తయారు చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రతి ఒక్క డెవలపర్ వాళ్ళ ఓన్ ల్యాప్టాప్ లో పెట్టుకున్నారు అనుకోండి, ఇది ప్రాబ్లం కదా. అందుకని గిట్ అనేది ఏం చేస్తుందంటే అదొక టూల్ మా. ఇది డిఫరెంట్ టూల్ అని కాదు గిటబ్, ఐ విల్ టెల్ యూ. యాక్చువల్గా హబ్ అంటే ఏంటి, ఒక జంక్షన్. ఇప్పుడు యూనో మనకి 4 రోడ్ జంక్షన్ అంటాం, అంటే 4 రోడ్స్ కలుస్తాయి ఇక్కడ. అలా మల్టిపుల్ డెవలపర్స్ వీళ్ళందరి కోడ్ ఒకే చోటు ఉండాలి. ఆ ఒకే చోట్ అనేది గిట్ హబ్ అనమాట. ఓకే, అది కూడా యూనో సూట్ ఆఫ్ గిట్ అనే టూల్ దే. సో నౌ వాట్ హ్యాపెన్స్ ఇస్, ఓకే, every guys, developers will actually develop their code in their own laptops. Okay, ఇక్కడ వాళ్ళ ఓన్ ల్యాప్టాప్స్ లో డెవలప్ చేసి దాని తర్వాత దే విల్ సెండ్ దేర్ కోడ్. మీకు ఆరోస్ చూస్తే డైరెక్టెడ్ ఆరోస్ ఇట్లా ఉన్నాయి, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది అని అర్థం, రైట్? ఫైన్. సో వాళ్ళ ఓన్ లోకల్ ల్యాప్టాప్, అంటే వాళ్ళ ల్యాప్టాప్ లోపల గిట్ అనే టూల్ని పెట్టుకొని కోడ్ని డెవలప్ చేసి ఆ కోడ్ని గిట్ అనే టూల్ ద్వారా ఇక్కడికి పంపిస్తారు. ఇతను పంపిస్తాడు D1, D2, D3, D4, D5 అందరూ పంపిస్తారు ఎక్కడికి, గిట్ హబ్ కి. సో గిట్ హబ్ ఈస్ ద సెంట్రలైజ్డ్ లొకేషన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ కోడ్. సో మనం ఇంతకు ముందు చూసినట్లు, సో ఈ లొకేషన్ అనేది ఇప్పుడు గిట్ హబ్ అనమాట. ఓకే, అర్థమైందా ఎవ్రీబడి? రైట్, ఫైన్. సో నౌ just again get a clarity out of this. Okay, Git is a tool to locally track the code, and also ఈ గిట్ అనే టూల్ ఈ ఎవ్రీ డెవలపర్ సిస్టమ్ మీద ఉంటుంది. అందుకే ఇక్కడ ఇన్ని 5 గిట్స్ ఉన్నాయి, వాళ్ళ ఇండివిజువల్ ల్యాప్టాప్స్ లో ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఇన్స్టాల్ చేసిన తర్వాత ట్రాక్ చేస్తుంది. ఆ గిట్ టూల్ ని వాడే వీళ్ళు పుష్ చేస్తారు ఎక్కడికి, గిట్ హబ్ కి. ఓకేనా, ఫైన్ మా. ఆల్రైట్. సో నౌ లెట్స్ గో ఫర్దర్. సో మీకు గిట్ అనే టూల్ కి గిట్ హబ్ అనే టూల్ కి ఇప్పుడు ఒక డిఫరెన్స్ తెలిసింది. సి, గిట్ హబ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అన్ వెబ్సైట్. Simply it's a website. Okay, so let me show you. Okay, all right, ఇక్కడ చూస్తాం, right? If you go to Google, so just open the browser, right? So GitHub GitHub. All right, see, build and ship software on a single, that's okay. See, ఇక్కడ చూడండి వర్డ్ కూడా కొలాబరేటివ్ అంటే ఏంటి, ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరు డెవలపర్స్ ఈ సెంట్రలైజ్ ప్లాట్ఫామ్ మీద పెడతారు కోడ్. ఓకే, సో ఇక్కడ మనం సైన్ అప్ చేసుకుని ఏం చేయొచ్చు అంటే, మన ఇన్స్టిట్యూట్కి ఆల్రెడీ అకౌంట్ ఉంది, నేను చూపిస్తాను. సో ఇది, సో పర్సీవ్ కెరియర్స్ అనే అకౌంట్ నేమ్తో మన ఇన్స్టిట్యూట్కి గిట్ హబ్ అనే అకౌంట్ ఉంది. అంటే దీని అర్థమైంది ఇప్పుడు టోటలీ. సో మీరు ఏం అర్థం చేసుకోవాలి ఇక్కడ అంటే, డెవలపర్స్ ఓన్ ల్యాప్టాప్లో గిట్ అనే టూల్ ఉంటుంది. ఆ టూల్ ద్వారా కోడ్ని సెంట్రలైజ్డ్ ఏరియాకి పంపిస్తాం. ఆ సెంట్రలైజ్డ్ ఏరియాని గిట్ హబ్. ఓకే, ఫైన్.